గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట మార్కెట్ వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కొనసాగుతుందని, దానికి ఉదాహరణగా 2014-15లో ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆధారంగా దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు ప్రతి గ్రామంలోని స్వచ్ఛత పరిశుభ్రత అనే నినాదంతో ముందుకు సాగుతున్నాయని, దీని ఆధారంగా మహిళలు బహిర్భూమికి వెళ్లకూడదనే ఆలోచనతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం కల్పించారని, అలాగే పరిసరాలు పరిశుభ్రత కోసం భౌతికంగానే కాకుండా సామాజికంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా ప్రతి ఒక్కరూ నడుం బిగించేలా ప్రధాని మోడీ ప్రేరేపించారని అన్నారు. అదేవిధంగా చేనేత వస్త్రాలు కొనుగోలు చేసేదానికి ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపడానికి స్వదేశీ వస్తువులను వాడే విధంగా ఎంతో మంది చేనేత కార్మికుల ఆర్థిక వ్యవస్థను బలపరుస్తూ దేశాన్ని ప్రగతి బాటలో ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోడీ ఆలోచనలకు అద్దం పడుతుందని అన్నారు. రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి బొలిశెట్టి వెంకట రామకృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో ఆరు బయట ఊరు చివర కనిపించే దృశ్యాల నుంచి ఈరోజు దేశం గర్వించదగ్గ ప్రపంచం మెచ్చిన విధానంలో నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని 10 సంవత్సరాల్లో పూర్తి చేయడం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా సంతోషం కలిగిస్తుందన్నారు. కార్యక్రమ ఇన్ఛార్జ్ గోరకపూడి చెన్నయ్య దొర మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని గాంధీజీ జయంతి వరకు సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా ముగింపు కార్యక్రమం జరిగిందన్నారు. ఈ 15 రోజుల పాటు అనేక కార్యక్రమాలు జరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, కిసాన్ మోర్చా సెల్ కన్వీనర్ పెండెం సత్యనారాయణ, సలాది నాయుడు, కవికొండల చలపతి, కాద మూర్తి, బల్ల సుధాకర్, సిరెడ్డి రమేష్, తాడాల అబ్బాయి కాపు, నందికోళ్ల శ్రీను, కొప్పిరెడ్డి శ్రీను, తుమ్మలపల్లి బాబురావు, మంచినీళ్ల శ్రీను, తాతీలు తదితరులు పాల్గొన్నారు. నాయకులు భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా గత 15 రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గాంధీ జయంతి, గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ముగింపు కార్యక్రమం ఇది. ఈ ముగింపు కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ రంబాల వెంకటేశ్వర నాయకత్వంలో ఇంత బాగా కార్యక్రమం చేశారు. ఇలాగే మన ముందు కూడా మన పార్టీ ఇచ్చే కార్యక్రమాలు బాగా చేయని చూస్తున్నాం. గాంధీ గారి గురించి చెప్పడానికి గతంలో అందరూ చెప్పుకున్నారు. మోదీ గారు పెట్టిన 15 రోజుల కార్యక్రమంలో నాకు తెలుసుండగా స్వచ్ఛ భారత్ 2014 వచ్చినప్పటి నుంచి 16-17 వచ్చేటప్పటికే 4,000 కోట్ల రూపాయలు దేశం మొత్తం మీద స్వచ్ఛ భారత్ కోసం ఖర్చు పెట్టారు. ఇంకా అప్పుడు పెరిగి ఉంటుంది. అలాగే స్వచ్ఛ భారత్ అనేది మన ఇంటి శుభ్రం చేసుకోవడం కాదు, మన చుట్టూ ఉన్న వాతావరణం శుభ్రం చేస్తే ఇవాళ ఒక రోజు కష్టపడితే అది 1 రోజుల వరకు మనకి ఆ ప్రభావం చూపిద్దే. అలాగే రోజు ఒక 100 రోజులు వదిలేసి చెత్త వెళ్తే ఇన్ని ఆరోగ్యాలు వస్తున్నాయి, ఇన్ని జబ్బులు వస్తున్నాయి మనం అందరూ చూస్తున్నాము. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛ భారత్లో పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని కార్యక్రమం విజయం చేసిన కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమం ఎన్నో చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. స్వచ్ఛత హీ సేవ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాకినాడ సర్పవరం జంక్షన్లో రమణయ్యపేట మార్కెట్ దగ్గర ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మోడీ గారు జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా జాతీయ పార్టీ పిలుపు మేరకు అనేక సంవత్సరాల నుంచి మేమందరం కూడా ఈ యొక్క స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం, అలాగే అమ్మ పేరున ఒక చెట్టు అనే కార్యక్రమం, అలాగే రక్తదానము, ఇలాగా అనేక రకాల కార్యక్రమాలు గత 15 రోజుల నుంచి దేశవ్యాప్తంగా సేవలో భాగంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మేము అందరం కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఏదైతే రమణయ్యపేట మార్కెట్లో చేసిన కార్యక్రమానికి ఇక్కడ ఉన్న ఎవరైతే మార్కెట్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మేము అందరం నిర్వహిస్తున్నాము. అలాగే స్వచ్ఛ భారత్ గత 10 సంవత్సరాల నుంచి నిర్విరామంగా చేస్తున్న సందర్భంగా మోడీ గారు 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. అలాగే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కూడా గత 10 సంవత్సరాల నుంచి పూర్తి చేయడం జరిగింది. ఇది మున్ముందు కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలని ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవ యొక్క లక్ష్యంతో పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భారత్. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా జేపీ నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, వీరి ఆదేశాల మేరకు ఈరోజు గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమం రమణయ్యపేట మార్కెట్ వద్ద చేయడం జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఖాదీ బండార్లో చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని, అదేవిధంగా చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరు కొనే విధంగా
ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా ఉండాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారి కార్యక్రమం పెట్టారు. అలాగే బ్లడ్ డొనేషన్, సేవా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు ఈరోజు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈవేళ ముఖ్య అతిథిగా మనకి చిన్నయ్య దొర గారు, పెద్దాపురం కాన్స్టిట్యున్సీ బీజేపీ నాయకులు, ఆయన ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి బొలిశెట్టి రామకృష్ణ గారు, పెండుం సత్యనారాయణ గారు సెల్ కన్వీనర్, అదేవిధంగా ఆనపర్తి వెంకటేష్ గారు జోనల్ ఇన్ఛార్జ్ యువ మోర్చా, అలాగే ఢిల్లీ నాయుడు గారు, సలద్ నాయుడు గారు, అలాగే మన మూర్తి గారు, ఇంకా చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో స్వచ్ఛతా సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దాంట్లో మన ఇక్కడ జరిగింది. మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన వెంటనే 2014-15 ఆ టైంలో స్వచ్ఛ భారత్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు. లిటర్న్స్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే మహిళ బహిర్భూమికి వెళ్ళకూడదనే ఆలోచన, ఇలాగ అనేక కార్యక్రమాలు. ఈరోజు మన చెత్తని ఎవరింటి దగ్గర వారు శుభ్రం చేసుకుని బయట పారేయకుండా ఈరోజు ఒక మోడీ గారిని ఆదర్శంగా తీసుకుని మాత్రమే ప్రతి ఒక్కరూ చెత్త ఒప్పిడి చేసి ఏదైతే డస్ట్బిన్లో వేసి మున్సిపల్ వారికి అప్పచెప్పడం జరుగుతుంది. ఆ రకంగానే నరేంద్ర మోదీ గారు ఈవేళకి కూడా అదే కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారిని ఆదర్శంగా తీసుకుని ప్రపంచ దేశాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఎంత ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే తద్వారా మనం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇలాగ చేసినట్లయితే మన ఆరోగ్యం కూడా మెరుగుపడేదానికి అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతో డాక్టర్లు మందులు ఖర్చులు లేకుండా ఓ రకంగా చెప్పాలంటే స్వచ్ఛ భారత్ ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు అనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు ఇటువంటి కార్యక్రమాలు గాంధీ జయంతి నాడు ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం గురించి అట్టడుగు స్థాయిలోనే బాగుండాలనే ఆలోచన మహాత్మా గాంధీ గారు చేపడితే ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈవేళ నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా కూడా 3వసారి పరిపాలన వచ్చిందంటే తప్పకుండా నరేంద్ర మోదీ గారిని ఆదర్శంగా తీసుకున్న వలన ఈ రోజున దేశ ప్రజలందరూ కూడా ఆదర్శించారు. అదేవిధంగా ఇంకా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. మార్కెట్ కమిటీ వారు కూడా పాల్గొన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.